హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 8, డేట్ కూడా 8 అనుకుంటా. డేట్ కూడా 8 ఏప్రిల్ 8 మండే. సో టైం వచ్చి 4:15 టైం 4:15 అయింది. రీడింగ్ కూడా 0 చేసుకున్నా. లెట్స్ గో. ఈ టైంలో కూడా చల్లదనం లేదు, బయట వేడి, చాలా వేడింది. శ్రీరామ్. ఇప్పుడు పెళ్ళిళ్ళ చేయడం కాబట్టి బిజినెస్ ఓకే మంచిగా ఉంది. మ్యారేజెస్ సీజన్ కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు అట్లా ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎట్లా తెలియదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను వీడియోలు చేసేది నా వీడియోలు చూసి మీరు వెహికల్ తీసుకోండి అని కాదు, తెలుసుకోవాలని చేస్తున్నా అంతే. అర్థమైందా అన్నా? నేను మీ వీడియో చూసి వెహికల్ తీసుకుని అనకండి ప్లీజ్. ఓకే, సో బుకింగ్ వచ్చిన ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయినా. బుకింగ్ వచ్చాకైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ బుకింగ్ ర్యాపిడోలో తీసుకున్నా. చెప్పాను కదా, ర్యాపిడో, ఓలా ఇవన్నీ నేను వీడియో తీసే మొబైల్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ బుకింగ్ ర్యాపిడోలో బంద్ చేయాల్సి వచ్చింది. 446 రూపీస్. అది డ్రాప్ చేసినాక ఒక 5 to 10 minutes మధ్యలో ఊబర్లో వచ్చింది ప్రీమియర్ బుకింగ్ ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్లో ఇప్పుడు డ్రాప్ చేసిన. ఒక ప్రీమియర్ వచ్చింది అప్పుడే. ఏమంతగా అసలు ఆగనాగరుగా ఆరును కొడుతూనే ఉంటారు. ఇదిగోండి 33.8 కిలోమీటర్స్కి 34 minutes టైం పట్టింది. 616 రూపీస్ వచ్చింది. క్యాస్కెట్ ఏమో 880 రూపీస్. ప్రీమియర్ అయితే వచ్చింది పిన్. లెట్స్ గో, ప్రీమియర్కి వెళ్ళిపోదాము. ఎయిర్పోర్ట్ డ్రాప్ కంప్లీట్. ఏదో ఫ్లైట్ టైం వచ్చి 6. ఇది ఒక 616 అంటే 1050 రూపీస్ దాకా అయితే అయింది అమౌంట్. టైం ఎంత అవుతుంది లోపలికి పోయి, నాకు ఎంత టైం పడుతుంది చూడాలా. మార్నింగ్ కదా కొంచెం ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది, స్లోగానే మూవ్ అవుతాయి వెహికల్స్. సరే ఓకే చూద్దాం. ప్రీమియర్ లైన్కి వచ్చిన 10-15 వెహికల్స్ దాకా ఉన్నాయి ప్రీమియర్ లైన్లో. వచ్చే లైన్ ఉంది, వచ్చే తొందరగా వెళ్ళిపోతాయి. ప్రీమియర్కి వచ్చాయి. సెదాన్లో ఈరోజు లేవు వెహికల్స్. అది ఎంత కథ. మాకు సెదాన్లో ఎక్కువ ఉంటుండే రోజు, సెదాన్లో లేవు. టైం ఏడైంది, ఇంకా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా మన ముంగట 6 వెహికల్స్ ఉన్నాయి. మూవింగ్ లేదు అసలుకి. బుక్ అయిపోయాం లోపలికి వచ్చి. వేస్ట్. బయటికి వెళ్ళినా ఒక 20 కిలోమీటర్లు బయటికి వెళ్ళినా ఏదో బుకింగ్ పడుతుండే. వేస్ట్, టైం వేస్ట్ బాగా అవుతుంది. పడుకున్నామంటే అయితే వస్తలేదు. ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వెస్టర్న్కి వచ్చిన. ఎంత ఇచ్చిండు అంటే 458 ఇచ్చిండు. 7:41 పికప్ చేస్తున్నా. అంటే 1 hour 45 minutes పట్టింది. ఆన్లైన్ పేమెంట్ ఇది. 458 ఇచ్చిండు. 12 యాడ్ అయింది. సో ఇది డ్రాప్ చేయగానే ఒకటి రిజర్వేషన్ అయితే వచ్చింది ఆపర్చునిటీలో. రిజర్వేషన్ ఇగోండి 9 o'clock ఉంది. 8 కదా, ఓకే 9 o'clock ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 8:25 అయింది. అప్పుడు నుంచి చెప్పంటే పికప్ అవుతుంది. గచ్చిబౌలి నుంచి ఉంది ఎయిర్పోర్ట్కి. సో అప్పటి వరకు లొకేషన్ వెళ్ళిపోయి రెడీగా ఉన్నాం. రిజర్వేషన్ ఎయిర్పోర్ట్ బుకింగ్ పికప్ చేసుకొని డ్రాప్ కూడా అయిపోయింది. మనకి ఎంత ఇచ్చిందో 573 రూపాయలు వచ్చింది. 863 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. 9కి ఎగ్జాక్ట్ పికప్ అంటే 9:05కి పికప్ అయింది. ఇంకో ప్రీమియర్ వచ్చింది. మళ్ళా ప్రీమియర్ వచ్చింది పెన్ను. లెట్స్ గో.
సిఎన్జి అయితే 4 పాయింట్లు అయితే ఉంది, మరి ఎట్లా చూడాలి. మరి ఇంకా ఆడ సిఎన్జి స్టేషన్లో వెహికల్స్ లేకపోతే పట్టిపించేస్తా, లేకపోతే బయటికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ వస్తుందో చూసి అక్కడ పట్టిపించేద్దాం. సిఎన్జి కాడ వెహికల్స్ తక్కువ అంటే ఒక 7-8 ఉంటే సిఎన్జి పట్టించుకొని వచ్చిన. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి కూడా లోపలికి వచ్చి కూడా 30 మినిట్స్ అవుతుంది. వెహికల్సే కదులుతలేవు ఎందుకు ఈరోజు. గో ఒకటే బాగా మూవ్ అవుతున్నాయి, ప్రీమియర్స్ దాన్ని మూవ్ అవ్వట్లేదు. టైము 10:22. మన డ్రాప్ అయిపోయింది 9:40కి డ్రాప్ అయిపోయింది. సిఎన్జి పట్టించుకొని 10 మినిట్స్లో ఇట్లా లోపలికి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఈరోజు అంతా ప్రీమియర్ ఘోరంగా వెయిటింగ్ చేపిస్తుంది. ఓకే, పొద్దున 1 hour 47 minutes. ఇప్పుడు వచ్చి కూడా చిట్టింది మన దగ్గర హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది, ఇంకొక 40 minutes దాకా. అంటే ఓదాగా 2 hours దాకా ఎయిర్పోర్ట్లోనే వేస్ట్ అయిపోతుంది టైం. ఏమో దారుణంగా ఉంది. ఏమో 12 వరకు 3,000 అనుకున్నా కానీ అయ్యేటట్లేదు. ఇప్పుడు ఊబర్లో 1,600 అయింది, అదొక ర్యాపిడ్లో 400, 2,000 అయింది. ఇంకొక 1,000 రూపాయలు కావాలి. అంటే పోతానే వెంబటే మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ బుకింగ్ అనేది పెద్ద బుకింగ్ పడితే కన్నా అవుతుంది 12 వరకు 3,000. అసలు ఈ డ్రాప్ ఏడబడుతుందో తెలియదు కదా. 11 డ్రాప్ అవుతుంది. ఇప్పుడు పికప్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంకా ఒక 3, 6 నాది 8 ఇవ్వండి. ఈ ఎయిర్పోర్ట్ నుంచి మహేష్ ర్యాపిడ్స్కి పోయినా 31 kilometers 44 minutes పెట్టింది. 4:37 ఇచ్చిండు. 700 క్యాష్ కరెక్ట్ వచ్చింది. దీని తర్వాత చిన్నగా ఎర్రమంజిలు పోయిన పల్లె ఫుడ్ తినేసిన తర్వాత ఒకటి కొత్తపేట పడింది. కొత్తపేటకు డ్రాప్ చేసిన 15 kilometers 244 వచ్చింది. ప్రీమియర్ బుకింగ్ 334 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. సో ఇది డ్రాప్ చేసేసిన. టోటల్గా అయితే 2,330 అయింది. ఇంకా డ్రాప్ చేసి ఇంకా ఇంటికి కూడా వచ్చేసినాయి. నాకు చేయాలనిపిలే. ఇంకా అదొక 449 450 అనుకున్నాను. అది ర్యాపిడో 450 ప్లస్ ఇది ఒక 2,300 330 కానీ 2,300 2,750 రూపీస్. కిలోమీటర్స్ అయితే 212 kilometers తిరిగిన. 900 రూపాయలు సిఎన్ చేద్దాము. ఇది ఈరోజు మన ఎర్నింగ్స్. ఇందులో ఫుడ్ ఖర్చు కూడా ఉంది కదా. ఈ ఫుడ్ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు ఇవన్నీ మంత్ ఎండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తాను కదా, దాంట్లో అయితే చూడవచ్చు మీరు. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.